హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఒక టెంపుల్కి వెళ్ళాము. అదేం టెంపుల్ అనేది నేను చెప్తాను. పుల్పేడి మొత్తం చూడండి. టెంపుల్ అయితే ఇలా ఉంది. చాలా ఫేమస్. జనవరి ఫస్ట్కి మాత్రం ఇక్కడికి అందరూ వెళ్తారు. చాలా బాగా జరుగుతుంది ఈ టెంపుల్లో. మేమైతే ఎందుకు వెళ్ళామనేది నేను ఇప్పుడు చెప్తాను. మా బాబుకి అయితే అక్షరాభ్యాసం చేయిస్తామనేసి ఈ టెంపుల్కి వచ్చాము. చాలా లేట్ అయింది. మేము పోయేసరికి 11 అయిపోయింది. మేము పోయేసరికి చాలామందికి ఒక 10 మంది దాకా పిల్లలకి అక్షరాభ్యాసం అయితే చేశారు. మేము వెళ్ళేసరికి 11 అయింది కాబట్టి లాస్ట్ మేమే. చాలా బాగుంటుంది టెంపుల్. ప్రతి శుక్రవారం ఇక్కడ అక్షరాభ్యాసం అనేది చేయిస్తారు. లోపల వీడియోస్ ఫొటోస్ తీయడానికి కుదరలేదు, ఎందుకంటే సీసీ కెమెరాలు ఉన్నాయనేసి వీడియోస్ తీయొద్దని చెప్పారు. పూజ అయిపోగానే బయటకు వచ్చేసి ఇక్కడ దేవుని ముందే కూర్చుని మా బాబుకి అయితే పలక ఇచ్చాను. పలక ఇచ్చి రాయమని చెప్పాను. రాయమంటే ఏమో అన్ని పిచ్చి గీతలు అయితే గీస్తున్నారు. ఏది కొంచెంసేపు కూర్చుంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుందనేసి ఇక్కడ గుడి ముందే కూర్చొని చూస్తున్నాము. చాలా బాగుంటుంది టెంపుల్. చాలా హ్యాపీగా అనిపించింది. ఇద్దరు బాబుల్ని కూర్చోబెట్టి రాయమంటే అన్ని పిచ్చి పిచ్చి గీతలు గీసుకుంటూ ఉన్నారు. ఆ పూజకు ఏమేమి వస్తువులు కావాలో ఏమేమి కావాలో మాకు తెలీదు, కానీ మాకు తెలిసినవి అయితే మేము తీసుకెళ్ళాము. ఆ తీసుకెళ్ళే వాటితోనే పూజ అయితే చేశాడు. మెయిన్గా కావాల్సినవి అయితే పలకలు, బల్పము ఇవైతే ఖచ్చితంగా ఉండాలి. మేము అవైతే తీసుకెళ్ళాము. తీసుకెళ్ళగానే పూజ అయితే చేశాడు. ఎవరైనా అక్షరాభ్యాసం చేయించాలనుకుంటే ఇక్కడ ఈ టెంపుల్కి వెళ్ళి చేయించండి. చాలా బాగుంటుంది. చాలామంది అయితే చేయిస్తారు, అందుకే మేము కూడా చేయించాము. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.